ఎస్ వెన్నెల కిషోర్ గారు, ఎలా అనిపిస్తుంది మీకు ఇందులో మీరు సెకండ్ హీరోగా యాక్ట్ చేయడం? చాలా హంబుల్డ్గా అనిపిస్తుంది మేడం యాక్చువల్గా. ఓకే, ఫస్ట్ మిమ్మల్ని ఇంత దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం. భయం వేసిందా మీకు ఇంత దగ్గరగా నన్ను చూసి? మొత్తం ఏజ్ అంతా తెలిసిపోతుంది. ఓ మై గాడ్, అంటే యూత్ అనే కదా తెలుస్తుంది. పర్వాలేదు, ఇట్స్ ఓకే, దట్స్ ద ట్రూత్. మీరు వైడ్ షాట్ లోనే బాగుంటారు దూరం. షూటింగ్ చాలా బాగా జరుగుతుంది కదా, ఎలా అది? అంటే షూటింగ్ బాగా జరగకూడదా? ఎలా ఎలా అంటే అంటే వేరే షూటింగ్ ఇలా జరగలేదా? இல்லை ఎలా అంటే லைக் ஹவு இவ்ளோ இதுவா எப்படி பண்ண முடியும் அந்த ஒரு இது. మ్యామ్ యాక్చువల్ మీనింగ్ ఏంటంటే ఎందుకంటే పొద్దున పిలుస్తారు అనే రియాక్షన్ అది యూజువల్గా ఆమెకు ఉంటుంది ఎప్పుడు. థ్యాంక్ యూ. నెక్స్ట్ పిక్చర్. క్యా హై, వాట్ ఈస్ హ్యాపెనింగ్? కేతిక చెప్తుందా, కార్తిక్ గారు చెప్తారా? కార్తిక్ గారు ఆయన యాక్ట్ చేయబోతున్నాడు, ఆవిడ డైరెక్షన్ చేయబోతుంది, ఉంది తప్ప అది. ఎగ్జాక్ట్లీ, ఆయన డైరెక్ట్ చేస్తున్నట్టు ఏ కోసం నాకు కనిపించట్లేదే. వాట్స్ హ్యాపెనింగ్? Think I was telling sir that Yeah, she was feeling a lot of people were disturbing her acting. That's why she was complaining. But sir, actually your look is very disturbing. కిషోర్ గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే సైలెంట్ గురించి ఏంటంటే నిజంగా ఇండస్ట్రీ బాగుండాలంటే నాకు తెలిసి సార్ చాలా సైలెంట్ గానే ఉండాలి. ఇండస్ట్రీ క్షేమం కోసం సార్ సైలెంట్ గా ఉంటేనే బెటర్. ఆ వర్జన్ లోపలే ఉంచుకుంటే బెటర్. ఆ మధ్య ఒకటి రెండు మాట్లాడారు, ఇండస్ట్రీలో కలకలం లేపారు. వెన్నెల కిషోర్ గారు సైలెంట్ గా ఏదో. I think both Vishnu sir and Kishore sir are big pranksters. Okay. I think I'll want to take my revenge on Kishore sir. What kind of revenge do you want to take? Elanti revenge? I think you should. Can I ask you to? ఏంటి బెదిరిస్తున్నారు? He's scaring me. Yeah, don't. I am there. मैं हूँ ना. बोलो. इसके बाद मेरा सेक्शन है, संभल के. बस. तो सर ఏం చెప్తారో ఇప్పుడు? Can I ask you to sing for us? Can I ask you to sing for us? సరే ఇదో సార్. Just 2 lines. Not even 2 lines. ఇద్దరికి ఒకేసారి ఫోన్ వచ్చిందా బాస్? ఏమండి సింగిల్ లోనే సింగ్ ఉందిగా. నేను శ్రీ విష్ణు గారు కలిసి పాడతామండి ఒక పాట. ఓకే, వెరీ గుడ్, వెరీ నైస్. కేతిక గారి కోరిక మేరకు. ఓకే రెడీ. సీరా నువ్వు లాస్ట్ లో డబ్బింగ్ చెప్తాడు, కుదరదు, ఇక్కడ మాట్లాడాలి. రెడీ. అయింది సింగిల్ బతుకు లేదు అతుకు బుసుకు. అసలు బుసుకుంటే ఏంటి? థ్యాంక్ యూ. ఇది పాట అని చెప్పిన వారిని నేను. బాగుందండి, వెరీ నైస్. కానీ మీరు విశాల్ చంద్రశేఖర్ గారికి మాత్రం కనిపించకండి. కొంతకాలం వరకు మీరు మఫ్డీలో తిరగండి, ఓకేనా? బెటర్. శ్రీ విష్ణు గారు పాపం. హలో, అన్నం పుణ్యం ఎరుగున శ్రీ విష్ణు గారి మీద రివెంజా? ఎందుకంటే he always gives me on spot dialogues, so I want him to give the same taste back. Give him Malayalam dialogue. avunu kodikori Malayalam dialogue. ഒരു മലയാളം ഡയലോഗ് പറയ ചേട്ടാ, ഡയലോഗ് പറയ. നോക്കാം നമ്മൾ ഇങ്ങനെ പറയാൻ പറ്റുമോ ഇല്ലയോ എന്ന്. കം ഓൺ, സ്റ്റാൻഡ് അപ്പ്. സിംപ്ലി സ്റ്റാൻഡ് അപ്പ്. why should I stand? Oh, you sit down. Okay. వద్దండి, పర్లేదు, మీరు కూర్చోండి. టెల్. లుక్ ఇక్కడ చూడండి కొంచెం. ഞാൻ ചപ്പാത്തി തിന്നാറില്ല, ചോറാണ് തിന്നണത്. നഹി എന്ന് പറഞ്ഞാൽ നഹി, പോടോ ഹേ. యు వాంట్ ట్రాన్స్లేట్ ఇట్ ఆర్? ఈ డైలాగ్ మీరు సేమ్ టు సేమ్ చెప్పాలి ఇప్పుడు. మలయాళంలోనే చెప్పాలా? అంతే. అందులో చపాతీ మామూలే. ഞാൻ ചപ്പാത്തി തിന്നാറില്ല, ചോറാണ് തിന്നണത്. നഹി എന്ന് പറഞ്ഞാൽ നഹി, പോടോ హే. నేను చపాతి తిన్నాను కొల్లా, కర్రీ కొల్లామంది కొల్లాం, వాళ్ళకన్నా పొల్లాలా. ఒక గొప్ప విషయం ఏంటంటే శ్రీ విష్ణు గారు మామూలుగా ఆయన సినిమాల్లో కొన్ని డైలాగులే ఇలా ఉంటాయి. సో అది మాకు ఇప్పటి వరకు తెలియలేదు మలయాళం అని. సో అది మలయాళం డైలాగ్. అయ్యో കുട്ടി പറഞ്ഞ മലയാളം ഡയലോഗിൽ बहुत ज्यादा ഹിന്ദി ഒരു ഫുൾ മലയാളം ഡയലോഗ്. ഫുൾ മലയാളം ഞാൻ പഠിച്ചിട്ട് വരേണ്ടി വരും. నేను చెప్తా మలయాళం.
മനസ്സിലായത് മനസ്സിലായില്ലെങ്കിൽ മനസ്സിലാവാത്തത് മനസ്സിലാവാണ്ടിരുന്നാ മതി. മനസ്സിലായോ? മനസ്സിലായോ? సూపర్ అండి, సూపర్. అందుకనే మీ సినిమాల్లో మధ్య మధ్యలో మాకు డైలాగులు వినిపిస్తూ ఉంటాయని ఈ రోజు అదే ఈ రోజు ఫుల్ క్లారిటీతో మాకు అర్థమైపోయింది. ఎవరి మనోభావాలు దెబ్బతినవు. వెన్నెల కిషోర్ గారు, ఇప్పుడు మీకు అవకాశం ఇస్తున్నామండి. ఇక్కడ ఉండేవాళ్ళు, మీ సెట్లో ఉండేవాళ్ళలో రోల్ రివర్స్ కానీ రివెంజ్ కానీ ఏదంటే మీ ఇష్టం. చూస్, సెలెక్ట్. అంటే అర్థం కాలేదు మ్యామ్, సారీ. క్వశ్చన్ ఏంటి? ఇట్ ఈస్ a 10 marks question. I want you to really concentrate on the question because you are going to show us how the people in the set behaved. రివెంజ్ తీసుకుంటానండి. Revenge, okay, come on. Definitely. And as usual, రివెంజ్ కేతిక గారి మీద రివెంజ్. Okay, good. సేమ్, నాది సేమ్ అండి. ఇచ్చినట్టు ఇచ్చారు అంతే. షీ హస్ టు సింగ్ ఎ సాంగ్. Ketika, sing a song. సింగ్ ఇంగ్లీష్ సాంగ్ మ్యామ్. అవును, అందుకే. సరే, ఒక పని చేద్దాము. 1 second, ఒక క్లిప్ ప్లే చేస్తాను, దాన్ని బట్టి షీ కెన్ సింగ్ ద సాంగ్. ఓకేనా? లెట్స్ హ్యావ్ ద క్లిప్ ప్లీజ్. అక్కడ వరకు సరే. అక్కడ ప్రభాస్ గారు ఏం చెప్పారు చెప్పండి. ప్రభాస్ గారు ఏం చెప్పారు? వెన్నెల కిషోర్ గారు మీకు తెలుసా? ఆవిడ బాత్రూంలో నేను ఎందుకు వెళ్తానో సంథింగ్ అలా. సో ఇప్పుడు ఇది మాత్రం బాత్రూమ్ కాదమ్మా, బాల్ రూము. సో నువ్వు పాట పాడాలి ఇప్పుడు. రెడీ? లేదంటే ఆ డైలాగ్ చెప్పు ఫస్ట్. సార్, ద సేమ్ డైలాగ్. So I'm shy. నేను ఆకాష్ గారు చెప్పన్నా, ఎందుకు బాగానే పాడతావుగా? So I'm a bathroom singer, sir. ఇదే నీ బాత్రూమ్ అనుకుని పాడే. ఏమంటారు మీరు? అమ్మ బాత్రూంలో నేనేం చేస్తాను? అమ్మ, ఇంగ్లీష్ సాంగ్ నువ్వు ధైర్యంగా పాడచ్చు, మాకు ఎవ్వరికి రాదు. నువ్వు హ్యాపీగా పాడు. మహా అయితే టైటానిక్ సాంగ్ వచ్చి ఉంటుంది ఇక్కడ ఉండే వాళ్ళందరికీ. అంతకు మించి సాంగ్స్. యా, అరవింద్ గారికి నచ్చినట్టయితే నీకు ఒక కుసుమముని ప్రెజెంట్ చేయగలరు. Titanic. యా, టైటానిక్. Every night in my dreams. Every night in my dreams I see you, I Feel you. That is how I know you. Go on. మధ్యలో ఒక వాయిస్ వచ్చింది, దానివల్ల టైటానిక్ కూడా. ఎక్స్క్యూజ్ మీ, ఏమన్నారు? మధ్యలో ఒక వాయిస్ వచ్చింది, దానివల్ల టైటానిక్ కూలిపోయి ఉంటుంది. ఐస్ బర్గర్ ని కొద్దుకుంది ఆ వాయిస్ వల్లే. ఓకేనా? మీరే ఐస్ బర్గర్ బాగా తిని వాయిస్ అలా పాడారు. ఓ మై గాడ్. ఇమిటేట్ కాదు కానీ ఎలా ఉంటారో సెట్ లో నేను చెప్తాను మ్యామ్. యాక్చువల్గా ఎలా ఉంటారు? డెఫినెట్లీ. అంటే ఆల్ దీస్ పీపుల్ ఇక్కడ ఇంక్లూడింగ్ అరవింద్ గారు. అరవింద్ మీరు ఎడిట్కే వెళ్తారు. బేసిక్గా ఫస్ట్ అయితే శ్రీ విష్ణు గారు అందరికీ తెలుసు మోస్ట్ ఇంట్రోవర్ట్ సార్. యాక్చువల్గా నాకు తెలిసి నేను నా లైఫ్లో చూసిన ఇంట్రోవర్ట్స్లో నాకు చాలా దగ్గరగా చూసిన బెస్ట్ ఇంట్రోవర్ట్ అవార్డ్ మీకే ఇస్తున్నామండి. కంగ్రాచులేషన్స్. ఆయన బేసిక్గా ఫస్ట్ డే వెళ్ళినప్పుడు ఆయన ఒక సపరేట్ సీట్ ఉంటుంది సార్. దాని పక్కన ఒక చిన్న ఫ్యాన్ ఉంటుంది. ఆయన దగ్గర కూర్చుని హాయ్ అండి అంటే హాయ్ అండి, బాగున్నాను అంతే సార్. ఓన్లీ ఫ్యాన్స్ అప్పుడు ఒకటి వస్తుంది అంతే. మొత్తం సడన్గా శాంతంగా అయిపోయింది సార్. అంతా చిన్న చిన్న పిచ్చుకలు, ఏ సౌండ్ ఉంటుంది ఆయన దగ్గర నుంచి. ఈ టైంలో సార్ మామూలుగా ఎలా ఉంటుందంటే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర 2 పర్ఫార్మెన్స్ ఉంటాయి. ఒకటేమో మొత్తం మేమే చేస్తున్నాము, మా డైరెక్టర్ ఏం చేయట్లేదు అనేది ఒక సపరేట్ పర్ఫార్మెన్స్ సార్. ఇంకోటి మేము చాలా మంచోళ్ళం. యాక్చువల్గా మేము డబ్బుల కోసం పని చేయట్లేదు, మా గీతార్ట్స్ కోసం ప్రాణాలు ఇచ్చేస్తాం. ఇలా 2-3 పర్ఫార్మెన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. మొత్తం అందరికంటే ఇష్టమైన క్యారెక్టర్ అంటే ఇవానా గారు సార్. ఆమె నిజంగా ఒక కుంభక మేళలో అమ్మ నాన్నలు తప్పిపోతే ఒక పాప, మా అమ్మ నాన్నని ఎక్కడైనా చూసారా, నాకు తెలియదండి, ప్లీజ్ ఎవరైనా ఉంటే చెప్పండి అన్నట్టు తిరుగుతుంది సార్. ఆమెకు సంబంధం లేదు, షార్ట్ జరుగుతుంది. ఎందుకంటే ఆమె దానికి రీజన్ కూడా ఈయనే సార్. ఈయన ఆ పాప మీద ఒక 1 డే ముందే మొత్తం ప్రాక్టీస్ చేసుకుని వస్తుంది సార్. ఈయన సడన్గా అక్కడప్పుడు ఆడేవాడు వాడు డైరెక్షన్ వాడు రమ్మని చెప్పు, వాడు తాగుబోతూ వాడు ఇలా వెళ్తాడు, వానికి డైలాగ్ ఇస్తాను, దాని తర్వాత నువ్వు చెప్తాను, అక్కడ వెళ్ళిపోతాను చెప్తాను.
ఆమె పిచ్చి దేవుతుంది. అది కాదు నేను నాకు ఇచ్చినప్పుడు తాగుపోతే సార్, నాకు ఇప్పుడు డైలాగ్ చెప్పాలనే టెన్షన్ ఉంటుంది పాపం ఆమె. నేను రాసిస్తాను సార్, ఆమె డెఫినెట్లీ ఫ్యూచర్లో తొందరగా పెళ్లి చేసుకోవాలి, గాడ్ బ్లెస్. పెళ్ళి అయినప్పుడు కూడా ఆ పెళ్లి మంత్రాలు కూడా 1 డే ముందే కావాలంటుంది ఆమె. నాకు ముందే చెప్పండి పెళ్లి మంత్రాలు ఎన్ని చెప్పాలి, అతను పంతులు చెప్పిన తర్వాత వెంటనే నేను చెప్పాలా, తాళి ఎవరు కడతారు, ఖచ్చితంగా అతనే కడతారుగా, మాంగళ్యం తంతులనేమో చెప్పండి, నాకు టెన్షన్ సార్. అట్లా ఆ స్టేజ్కి వచ్చింది సార్. ఎందుకంటే పాపం అసలు మొత్తం అన్ని ఇంప్రూవైజేషన్స్, ఒక్కటి కూడా ఆమెకు ప్లాన్ ఉండదు. ఆమె చాలా ప్లాన్ ఉండదు పాపం. ఇంత మెస్లో కూడా మా డైరెక్టర్కి ప్రపంచంతో సంబంధం లేదు సార్. మా డైరెక్టర్ ఎవరు కనబడితే వెళ్ళికి వచ్చేసి I saw the edit, brother. It is so funny. సార్ ఇక్కడ చాలా పెయింట్ అవుతుంది సార్, ఇక్కడ మొత్తం సీనే మారిపోతుంది సార్ అప్పుడప్పుడు. అంటే బట్ I saw the edit, brother. ఈ టైంలో అసలు ఒక గుమ్మడి రేంజ్ ఎక్స్ప్రెస్ ఇస్తాడు మా నరేష్ గారు అనమాట. ఆయన అందరికంటే సార్ వేల్రాజు గారు సార్, ఆయనకు అన్నీ తెలుసు సార్. అంటే ఎవరైనా అడిగితే పాపం వేల్రాజు గారికి ఏం తెలియదేమో అనుకుంటారు. ఆయనకి మొత్తం ప్రతి ఒక్క క్యారెక్టరు, ఒక్కొక్క డైరెక్షన్ చెప్పండి, పర్ఫార్మెన్స్, వారి ఇంటర్వ్యూ ఏంటి అన్నీ తెలుసు. కానీ సైలెంట్గా ఉంటారు సార్ ఆయన. నాకు ఏదైనా ఒక్కరోజు మంచి ఫుల్ బాటిల్ కొట్టి ఆయనకి ఒక్కరోజు ఓపెన్ అప్ చేయాలని నా డ్రీమ్ సార్. ఆయన ఎక్స్ప్లోర్డ్ అయిపోతే మీకు అసలు చాలా విషయాలు తెలుసు సార్, నిజంగా చెప్తారు. ఇదంతా జరుగుతున్నాడు. మళ్ళీ మా డైరెక్టర్ ఇప్పుడు ఒకటే, మా డైరెక్టర్ I saw the edit, brother. It is so funny. పాలకూర పప్పు అల్లు స్టార్టెడ్ తెలుగు రెడీ. ఓ ఈమెకే మామూలుగానే పెళ్లి డైలాగులే ముందు రోజు ఇవ్వాలి. హలో నో 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 రెడీ. అయ్యో దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చావు, అయ్యో దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు, ఎందుకు ఇచ్చారు, అయ్యో దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చారు, అయ్యో దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చారు, అయ్యో దేవుడా, అయ్యో దేవుడా ఇంత అందం ఇంత అందం ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు ఇచ్చారు. వీళ్ళు చాలా అర్థం చేసేసుకుంటున్నారు. వెయిట్ వెయిట్ వెయిట్. అయ్యో అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చారు, అయ్యో అయ్యో దేవుడా, అయ్యో దేవుడా, అయ్యో అయ్యో దేవుడా ఎందుకు ఇచ్చారు, ఎందుకు చస్తున్నావు, అయ్యో అయ్యో దేవుడా, అయ్యో దేవుడా ఎందుకు చస్తున్నావు దేవుడా. ఏంటి మీకు ఒకసారికి ఓడిపోయిందా, ఎందుకు బతుకున్నాం దేవుడా, అయ్యో దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చారు, అయ్యో అయ్యో దేవుడా గాడ్, ఇంత అయ్యో అయ్యో దేవుడా, అయ్యో దేవుడా ఇంత అందం ఎందుకు ఇచ్చారు. ఇంకా ఇక్కడ ఎంత టైం ఉండాలి?